సాధించాలనే లక్ష్యం ఉండాలంతే. ఎంత కష్టమైనా సరే సాధించవచ్చని నిరూపించాడు రోహిత్. ఎందుకంటే తెలుగు సినిమాకు సంబంధించి తెలుగు బాణిని నేషనల్ వైడ్గా వినిపించేందుకు ఎంతో ప్రయత్నం చేశాడు, ఎన్నో విఫలాలు చూశాడు. కానీ ఈరోజు అదే తెలుగు పాట పాడి నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. ఆయనే రోహిత్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. కంగ్రాచులేషన్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ అవార్డ్స్ మీకు రావడం అనేది. సో మీకు ఫస్ట్ అవార్డు మీ పేరు చూడగానే ఎలా అనిపించింది? నాకు అదే లైక్ అంటే ఫస్ట్ మా బావ చెప్పాడండి అవార్డు వచ్చిందని చెప్పి. నేను నమ్మలేదండి. అంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఏదో ఊరికే అంటున్నాడేమో, ట్రోల్ చేస్తున్నాడేమో అనుకున్నా. బట్ దెన్ ఒకసారి లైక్ నా పేరు చూడంగానే మొత్తం నా లైఫ్ అంతా ఫ్లాష్ అయిందండి ఒకటేసారి. సో ఫ్లాష్ అయ్యి నాకు అనిపించింది ఏంటి అంటే ఒకటే లైక్ లైఫ్లో మనకు చాలా కంప్లైంట్స్ ఉంటాయి. అంటే అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి. లైక్ నో మ్యాటర్ వాట్ కంప్లైంట్స్ ఉంటూనే ఉంటాయి అందరికీ. బట్ వాటిని దాటి మనం ఎలా లైక్ క్యారీ ఆన్ అయ్యాం ముందుకి. సో థ్యాంక్ఫుల్లీ నేను అలా క్యారీ ఆన్ అయ్యాను కాబట్టి లైక్ ఇవాళ ఈ అవార్డు వచ్చిందని చెప్పి నేను నమ్ముతున్నానండి. మొదటి నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేశారు, లైక్ ఎన్నో స్ట్రగుల్స్ చూశారు. సో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్తారు? బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే లైక్ డెఫినెట్లీ మా అమ్మ నాన్న అండ్ బాలు గారు, కీరవాణి గారు, సోను నిగమ్ గారు. అంటే లైక్ వీళ్ళు ఏంటంటే అండి నన్ను చాలా నమ్మారండి. సో నేనేంటి అంటే ఐ ఆల్వేస్ బీన్ అన్ ఇంట్రోవర్ట్. అంటే ఇంట్రోవర్ట్ కన్నా నాకేంటంటే అండి లైక్ ఊరికే నేనేమి పెద్ద వర్క్ ఏం చేయకుండా నాకు ఆర్భాటం చేయడం ఇష్టం లేదండి ఎప్పుడు కూడా. అంటే లైక్ సోషల్ మీడియాలో లైక్ నేను లైక్ ఏదో లైక్ నేను ఒక ప్రెజెన్స్ కోసం ఎప్పుడు నేను తాపత్రయపడలేదన్నమాట. నాకున్న ఒకే ఒక తాపత్రయం ఏంటి అంటే నేను నా జీవితంలో పాడే ఒక 10 పాటలు అయితే అట్లీస్ట్ ఒక 5-6 పాటలన్నా లైక్ నిలిచిపోయే పాటలు ఉంటే దట్స్ మై అల్టిమేట్ గోల్ అని అనుకున్నాను. అండ్ ఇవాళ లైక్ అలాంటి ఒక పాటకి లైక్ నేషనల్ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉందండి. సో మీ జర్నీ చూసుకుంటే మీ జర్నీ తెలుగుకు సంబంధించిన కాంపిటీషన్స్లో కూడా చాలా వరకు ముందుకెళ్ళారు అండ్ అచీవ్ అవ్వలేదు. ఆ తర్వాత లైక్ నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళారు. సో ఇండియన్ ఐడల్ వీసా దట్ ఆల్మోస్ట్ ఇండియాలో అప్పటి వరకు ఉన్న టాక్ అంతా కూడా మీ గురించే. సో సడన్గా సార్ జరిగింది సరే, ఓటింగ్ విషయంలో కావచ్చు, అప్పటి వరకు ర్యాంకింగ్ కూడా మీదండి. సో ఇట్లాంటివన్నీ లైక్ వాట్ లెసన్స్ దట్ అంటే మీకు ఏ విధంగా అవి లెసన్స్ లాగా వచ్చాయనుకోవచ్చు? అంటే నాకు లైక్ చిన్నప్పటి నుంచి లైక్ ఒక గట్ ఫీలింగ్ అయితే ఉండిందండి. అంటే లైక్ ఈ లైఫ్ టైంలో ఏదో ఒక రోజు మనది ఉంటుంది అని చెప్పి ఆ ఒక్కటే నడిపించిందండి నన్ను ఇప్పటిదాకా. అండ్ ఇంకా చాలా చేయాలి నేను. సో దీనివల్ల నాకు వచ్చే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బ్లెస్సింగ్ ఏంటంటే అండి ఇట్ గేవ్ మీ మచ్ నీడెడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఇన్ని రోజులు ఏంటి అంటే లైక్ చిన్న కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట. బట్ దీంతో నాకు ఆ కన్ఫ్యూజన్ అంతా పోయింది. లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ నాకు అనిపించింది ఐ జస్ట్ వాంట్ టు కీప్ డూయింగ్ అంతే. సో బేబీ సినిమాకి పాటకి మీకు ప్లేయర్ బ్యాక్ సింగర్గా మీకు ఇచ్చారు. సో సాంగ్ గురించి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ పాట గురించి విన్నప్పుడు మీ ఎమోషన్స్ ఏంటి, దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్లారంటే? ఈ పాట లైక్ ఇప్పటిదాకా అంటే లైక్ ఆ టైం దాకా నేను అటెంప్ట్ చేసిన పాటలన్నింటిలోకి చాలా ఛాలెంజింగ్ సాంగ్ అండి. బికాజ్ ఎందుకంటే లైక్ ఇది సాంగ్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్. అంటే లైక్ ఊరికే అలా నేను టెక్నికల్గా పాడితే సరిపోయే పాట కాదు ఇది. సో ఇందాక అది లైక్ రాజేష్ గారు చెప్పినట్టు కూడా లైక్ అక్కడ చాలా సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ సీన్ అవుతుంది. సో అలాంటి సీన్కి ఎగ్జాక్ట్లీ అండి. సో అలాంటి ఎమోషన్కి నేను వెళ్ళి పాడితే కానీ లైక్ అది లైక్ యాక్చువల్గా ఫుల్ఫిల్ అవ్వదు. సో ఫస్ట్లీ నేను లైక్ రాజేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ నాకు ఆ సిట్యుయేషన్ అంతా కూర్చోబెట్టి చెప్పి, బికాజ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే అండి ఒక ప్లేబ్యాక్ పాట పాడుతున్నప్పుడు జస్ట్ మాకు మెలోడీ ఉంటుంది, లిరిక్ ఉంటుంది అండ్ జస్ట్ ఒక ఫీల్ చెప్తారనమాట, ఒక అవుట్లైన్ చెప్తారనమాట. ఓకే దిస్ ఇస్ అ రొమాంటిక్ సాంగ్, దిస్ ఇస్ అ బ్రేకప్ సాంగ్, అది ఇది అని. బట్ ఇక్కడ ఏంటి అంటే లైక్ సార్ ఇచ్చిన ఆ ఇన్పుట్ ఏదైతే ఉందో అది చాలా హెల్ప్ అయింది. అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ విజయ్ బుల్గని అన్న. బికాస్ లైక్ ఫస్ట్ ట్రాక్ కంపోజ్ చేసినప్పుడు ఆయన నన్ను నమ్మి నాతో పాడిచ్చారు. అది ఐ ఫీల్ లైక్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అండి నిజంగా. అంటే బికాజ్ ఎందుకంటే లైక్ విజయ్ బుల్గని అన్నకి కూడా ఈ ఫిలిం ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. అండ్ ఆయన లైక్ నన్ను నమ్మి లైక్ ఈ పాట లైక్ ఫస్ట్ రికార్డ్ చేయడం జరిగిందనమాట. సో యా
ఒక్కసారి మా గురించి ఆ తెలుగు పాటను ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నాం, ఎందుకంటే ఇది నిజంగా మీ కెరీర్లోనే కాదు తెలుగు ఇండస్ట్రీకి కూడా మంచి నేమ్ తీసుకొచ్చింది, అవార్డు తీసుకొచ్చింది. ఒక్కసారి ఆ పాట. నువ్వు ఎదురే నిలబడితే వెలిగేనులే నా కంటి పాపలు, ఒక నిమిషం వదిలెళితే కురిసేనులే కన్నీటి ధారలు, అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా, మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పొట్టుకే. థ్యాంక్ యూ. దట్స్ గ్రేట్ అండి. అండ్ ఇంకొక విషయానికి మనకి ఏంటంటే ఇప్పుడు తెలుగులోకి సంబంధించి ఏదైతే పాటలు వస్తున్నాయో మీకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి అండ్ మీ కెరీర్ ఎలా వెళ్తాం? సో నా కెరియర్ యాజ్ ఆఫ్ నో అంటే లైక్ నాకు వచ్చే ఆఫర్స్ అన్నీ నేను పాడుతున్నానండి. కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి వచ్చేవి, అండ్ అది కాకుండా ప్రిడామినెంట్లీ నేను ఇండిపెండెంట్గా ఐఎమ్ కంపోజింగ్ మై ఓన్ సాంగ్స్ అనమాట. ఇప్పుడు దట్స్ వాట్ వీ లిజన్. లైక్ మీరు రీసెంట్లీ కూడా సాంగ్ని కూడా ముంబై సోను నిగమ్తో లాంచ్ చేయించారు. ఎలా అనిపించింది ఆయన ఈ పాట చూసినప్పుడు? అది లైక్ దట్ ఫెల్ట్ వెరీ వెరీ గ్రేట్ అండి, బికాజ్ ఎందుకంటే ఆయన ఈజ్ మై ఐడల్ ఎప్పటి నుంచో. సో అంటే లైక్ నిజమైన ఇండియన్ ఐడల్ ఆయన మాకు జస్ట్ ఒక షో పెట్టి మా అందరినీ, సో అంత గొప్ప మనిషితో ఆయన అసలు నా పాట పాడారంటమే అది చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు. సో అదైనా ఒక 2-3 డేస్లోనే ఇది అనౌన్స్ అవ్వడం అన్నది దిస్ ఇస్ లైక్ అ బంపర్ ఆఫర్ నాకు. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. దట్స్ గ్రేట్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.